శ్రీ రామదేవుని కథ. నాగంబొట్టు కాశీప్రయాణం. పూర్వకాలమున ఒక బ్రాహ్మణుడి కలడు. ఆ బ్రాహ్మణుడి పేరు నాగంబొట్టు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె కలదు. కుమారుని పేరు నారాయణ భట్టు, ఈ కుమార్తె పేరు నారాయణమ్మ. వారు చాలా భేదవారు. భిక్షాటన చేసి కుటుంబం పోషణ చేసుకునేవారట. అలా కొన్నాళ్ళేసరికి నాగంబట్టుకు కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకోదని బుద్ధి పుట్టి భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై వెళ్తుండగా అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు ప్రత్యక్షమై, ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగారట. అయ్యా, నేను ధనము సంపాదించుకున్నట్టుకు కాశీకి వెళుతున్నాను అని చెప్పినట. అప్పుడు వారు, ఓ వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళ్తే నీకు ధనం ఎవరైనా మూటగట్టి ఇస్తారా? కాశీకి వెళ్తే గంగాస్నానం జరుగుతుంది, విశ్వేశ్వర దర్శనం జరుగుతుంది, అన్నపూర్ణ దర్శనం జరుగుతుంది, బిందెవాదం దర్శనం జరుగుతుంది. కానీ కాశీకి వెళ్తే నీకు ధనం ఎవరు మూటగట్టి ఇస్తారు? మేము ఒక కథ చెబుతాం, వింటావా అని అడిగారట. అప్పుడు నాగంపట్టు, అది ఏ దేవుని కథ వివరించండి స్వామి అని వేడుకున్నానట. అప్పుడు నారదుడు చెప్పడం మొదలుపెట్టాడట. పూర్వకాలమున కోసలం రాజ్యము కలదట. ఆ రాజ్యంలో పాలించేవాడు దశరథ మహారాజట. ఆయన పిల్లల కోసం పుత్ర కామేశ్వ యోగం చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్ర ఇచ్చి అది పట్టుకొని వెళ్ళి తన భార్య కౌశల్య, సుమిత్ర, కైకేయి అను ముగ్గురు రాణులకు ఇచ్చినాడట. వారు ముగ్గురు పాయసం పూజించగానే గర్భవతులై ఈ నవమాసములు నిండగా చైత్ర శుద్ధ నవము పునర్వస నక్షత్రముందు శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులుగా 4 కుమారులు జన్మించినారట. వారు దినదిన ప్రవర్ధ మానుడై బాలచంద్రుల వల్లే పెరుగుతుంటారట. కొన్నాళ్ళేసరికి వారికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణుని ఇద్దరిని యోగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడగ్గా, విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు పంపుటకు దశరథ మహారాజును అంగీకరించగా ముని వారిద్దరిని అతిబల విద్యలను నేర్పినట. రాముడు తాటికని చంపి శివుని విల్లు విరిచి సీతని పెండ్లాడి అహల్య శాప విమోచనం చేసి పరశురాముని గర్భభంగం చేసి కైక వరమచేత 14 ఏండ్లు అరణ్యవాసంలో ఉండగా రావణాసుడు సీతను వెతిపోగా లంకాపురం గేగి లంకావాహనం చేసి రావణాసుడిని వధించి విభీషణుని పట్టమ కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకులై సుఖంగా రాజ్యమును ఏలుచుండినట. అలా వారు విప్రునికి మరలా రామదేవుని కథ విధానం ఇట్లా చెప్పినట. 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేసి ఆవునేత దీపమిట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 వంటలుగా చేసి ప్రసాదంగా చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి